హాయ్ అండి. ఈరోజు మన వంట తినే వంట ఏంటనేది చూపిస్తాను. చూడండి, మా టైం అయింది. టైం చూస్తే ఇక్కడ కరెక్ట్గా 5 అయింది. చూపిస్తాను. చూసారు కదా, ఇంకా మాకు వెళ్తురే రాలేదు. కానీ సింగపూర్ అంతా లైట్గా ఉంది. చక్కగా చూసారు కదా, ఇలాగే ఉంటుంది ఇక్కడ. ఇంకా మాకు వెళ్తురు రాలేదు. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇదే టైంకి ఇక్కడ లెగాలి. చూసారు కదా, తెల్లవారి మన గణేష్ని నాకు దేవుడి పట్ల ఆలకిస్తూ పనిచేయడం అలవాటు. తెల్లవారు లేచి దేవుడి పట్ల వేసుకుంటాను అనమాట. ఏ రోజైతే ఆ దేవుడు. చూసారు కదా, ఇప్పుడు మనం మజ్జిగ చారుకి కావాల్సినవి చెప్తాను. ఇప్పుడు మజ్జిగ చారు మనం ఇంత పెరుగుని ఇలాగ తిక్కుగా ఉన్న పెరుగుని ఏం చేస్తాం, ఒక గిన్నెలో వేసుకొని గిల కొడతాం. మనం గిల కొట్టింది ఉంటుంది కదా, అది పెట్టి గిల కొడతాం. కానీ ఇక్కడ మనకు ఒకటి ఉంది, ఇంత తిక్కుగా ఉన్నదాన్ని గిల కొట్టిన చిన్న చిన్న గడ్డలుగా ఉంటుంది. అందుకే మీరు దీన్ని మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత చూసారు కదా, మిక్సీ వేసుకుంటే 5 నిమిషాల్లో అవ్వాల్సిన పని నిమిషంలో అయ్యే పని మనం 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టుకుంటాం. ఇవ్వండి, మిక్సీ వేసుకుంటే అయిపోద్ది ఈజీగా. ఇప్పుడు మనకి మజ్జిగ చారు కావాల్సినవి ఇవ్వండి. చూసారు కదా, ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, అది ఎండుమిర్చి, అలాగే అల్లం దంచేసి వేసుకోండి. ఇప్పుడు దీనికి స్పెషల్ ఏంటంటే, ఇది కేరళ వాళ్ళు కాదు, కేరళ వాళ్ళకి స్పెషల్ ఏంటంటే ఇవ్వండి ఉలువ పొడి అంటే మెంతుల పొడి కన్ఫామ్గా వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే చిటికెడ పసుపు, ఇంతే దీనికి కావాల్సినవి. చూసారు కదా, ఇలాగా మజ్జిగ చారుకి మేము ఇంత వేస్తాము, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసినా చేయకపోయినా ఇక్కడ మనమంట తినేమంట చెప్పడానికి ఈ వీడియో. ఇప్పుడు మనం ఒక కళాయిని, చిన్న బుల్లి కళాయిని పెట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్, అలాగే చిటికెడు ఆవాలు వేసి అవి చిటపట్లాడిన తర్వాత, ఫస్ట్ తాలింపు పటపట్లాడిన తర్వాత, అదే చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ వేసిన తర్వాత కరివేపాకు వేయాలి. ఎండుమిర్చి అయితే లాస్ట్లో అయింది. ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేర్చుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరిగా అయినప్పటికీ మనం ఇందులో అల్లం చేర్చుకోవాలి. అల్లం చేర్చుకొని ఈ అల్లం కూడా చిన్నది జస్ట్ నార్మల్గా అవ్వాలి. అయిన తర్వాత మనం ఎండుమిర్చి, ఇప్పుడు మనం సిమ్లో, అంటే పూర్తిగా సిమ్లో పెట్టిన తర్వాత చూసారు కదా, పసుపు మరి ఎక్కువైతే మనకు పసుపుగా కావాలంటే ఎక్కువ చేయవచ్చు, కొంచెం లైట్గా వైట్గా కావాలంటే చిటికెడ పసుపు వేస్తే సరిపోద్ది. నేను కొంచెం మాకు పసుపుగా ఉండాలి. అలాగా పసుపు వేసిన తర్వాత ఇవ్వండి, చెప్పాను కదా, మెంతుల పొడి. దీనికి మెంతుల పొడి స్పెషల్. మెంతుల పొడి కూడా 1/2 స్పూను, మరి ఎక్కువ కాకుండా 1/2 స్పూను, ఇది టేస్ట్ కోసం వేసి దీన్ని కొంచెం బాగా దీంట్లో బాగా పట్టిన వరకు ఇలాగా మనం కొంచెం వేపుతూ ఉండాలి. వేపిన తర్వాత ఇందులో మనం చేర్చుకోవాల్సింది ఏంటంటే పెరుగు. చూసారు కదా, ఎంత లూజ్గా వచ్చిందో ఇలా వస్తుంది అన్నమాట. మిక్సీ కొట్టుకుంటే మనం పెరుగు కూడా ఎక్కువ వేడి అవ్వకూడదు. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ కలిపి వేసి తర్వాత మీరు చేయవలసిన తగిన ఉప్పు, ఎంత కావాలంటే అంత ఉప్పు టేస్ట్ చూస్తూ వేసుకోవడమే. ఇదే మా మజ్జిగ చారు, కేరళ స్పెషల్. ఓకే, చూసారు కదా, ఆల్రెడీ సాల్ట్ వేసి ఇంత థిక్గా ఉంటే కొంచెం మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. మజ్జిగ చారు ఎప్పుడు మనం పొయ్యి మీద బాగా మరిగించినట్టు వేడి చేయకూడదు. జస్ట్ ఏదో వేడెక్కలేనట్టు తీసేయడమే, అంతే. ఇవ్వండి, ఇలా ఉంటుంది మజ్జిగ చారు అనేది, కేరళ స్పెషల్. ఇంక ఏంటంటే మనం సిమ్లో పెడుతూ చేయాలి, హైలో పెట్టి చేయకూడదు. ఇవ్వండి, ఇలా సిమ్లో పెడుతూ మనం ఈ మజ్జిగ చారుని ఆ మాదిరిగా చేయాలి. ఓకేనండి, కేరళలో స్పెషల్గా మజ్జిగ చారు అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది మీకు చెప్పాను.